అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇటీవలే మనకి 859 పోస్టులతోటి మనకి వివిధ డిస్ట్రిక్ట్ కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి మనకి వివిధ రకాల పోస్టులు మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఈరోజు మనకి మీ ముందుకు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. మనకి ఈ 859 పోస్టులలో వివిధ క్వాలిఫికేషన్లతోటి మనకు వేరు పోస్టులు మనకి ఉన్నాయి. సో ఈ పోస్టులు ఏవేవి అనేది ఒకసారి మనం చూస్తే ఆ పోస్టులకు సంబంధించి మనం ఒకసారి వివరాలు చూద్దాం. అంటే ఇందులో ఎస్ఎస్సి బేస్డ్ ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయి, ఇంటర్ బేస్ ఉన్నాయి ఏమున్నాయి, 10th క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయి ఒకసారి మనము చూద్దాము. సో ఒకసారి ఫస్ట్ మనము ఎస్ఎస్సి తోటి ఉన్నవి ఒకసారి చూద్దాం. ఎస్ఎస్సి బేస్డ్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనము. సో ఈ ఎస్ఎస్సి బేస్డ్ ఉన్నటువంటి పోస్టులు తీసుకుంటే ఇందులో మనకి ఒకటి ఆఫీస్ సబార్డినేట్, అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అటెండర్ పోస్టులు మనకి మేజర్గా ఈ పోస్టులే మనకి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రెండవ ఎస్ఎస్సి బేస్డ్ పోస్ట్ ఏంటంటే ప్రాసెస్ సర్వర్. సో ఇది మనకి ఈ రెండు కూడా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి పోస్టులు. అయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఏదైతే ఉందో 10th పాస్ ఆర్ ఫెయిల్, అంటే మనకి మ్యాక్సిమము అంటే 10th పాస్ అయి ఉండొచ్చు లేకపోతే ఫెయిల్ అయి ఉండొచ్చు, అంటే మ్యాక్సిమం క్వాలిఫికేషన్ 10th మాత్రమే. అదేవిధంగా ప్రాసెస్ సర్వేర్ ఏదైతే ఉందో అది మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మనం ఎగ్జామ్ రాయొచ్చు. సో దానికి మించిన క్వాలిఫికేషన్ కూడా ఉండొచ్చు ప్రాసెస్ సర్వర్కి, కానీ ఆఫీస్ సబార్డినేట్కి దానికి మించినటువంటి క్వాలిఫికేషను మనకి ఉండొద్దు. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ ఆఫీస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటు, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఈ రెండు కూడా మనకి ఎలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ తోటి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ రెండింటికి సంబంధించి సో ఇది మనకి 50 మార్కులకి ఉంటుందండి. ఇందులో 45 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అదేవిధంగా 5 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. 5 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 45 మార్కులు ఏదైతే ఉందో ఈ 45 మార్కులు కేవలము జనరల్ స్టడీస్, అంటే మనకి ఈ జనరల్ స్టడీస్లో భాగంగా స్టాక్ జీకే ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి, చాలా చిన్నవి. స్టాక్ జీకేకి సంబంధించి పాలిటీ రిలేటెడ్ కావచ్చు, జాగ్రఫీ రిలేటెడ్ కావచ్చు, హిస్టరీ రిలేటెడ్ కావచ్చు. సో ఇలా మనకి స్టాక్ జీకేకి సంబంధించినటువంటి అంశాలు వివిధ సబ్జెక్టులకు సంబంధించి చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మనము ఎక్కడో స్టాండర్డ్ బుక్స్ చదివే మనం ఇది కాదు, మామూలుగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఆఫీస్ సబార్డినేట్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ వీటికి సంబంధించి మనకి మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి పేపర్ స్టాండర్డ్ కూడా అదే విధంగా ఉంటుంది. కేవలం మనకి 45 మార్కులతోటి 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 1 అవర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇందులో ప్రాసెస్ సర్వర్కి సంబంధించి కొంచెం అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మనము ఉంటాయి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతారు. అవి ఏంటివంటే మనకి అది కుకింగ్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ కానీ, సో అదేవిధంగా కార్పెంటింగ్ వర్క్ కానీ, ఇలా మనకి కొన్నిసార్లు మనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ మనకి దీనికి అదనంగా కావాలి. దేనికి? ప్రాసెస్ సర్వర్కి ఇవి అడిషనల్ క్వాలిఫికేషన్స్. సో ఇది మనకి ఎస్ఎస్సి బేస్లో ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయి మనకి? ఆఫీస్ సబార్డినేటు, అదేవిధంగా ప్రాసెస్ సర్వరు. ఆఫీస్ సబార్డినేట్ అనేది 10th క్లాస్ అనేది లాస్ట్, అంటే అది పాస్ ఆర్ ఫెయిల్, అంతకు మించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు. ప్రాసెస్ సర్వర్కి మనకి 10th క్లాస్ మినిమం,
తర్వాత ఉండొచ్చు, వేరే క్వాలిఫికేషన్ కూడా ఉండొచ్చు. సో దీనికి అడిషనల్ క్వాలిఫికేషన్ మనకి కుకింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటింగ్ సంబంధించినటువంటి. దీనికి సంబంధించి మనకి 1 అవర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ 1 అవర్ ఎగ్జామ్ అనేది మనకి 45 మార్కులు జీకేకి సంబంధించి. సో అదేవిధంగా 45 మార్కులు జీకేకి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా 5 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది మనకి ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి కోర్టు జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి దానికి సంబంధించినవి. ఇక నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయో చూద్దాం. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి ఎగ్జామ్స్ మనం ఏమున్నాయో చూద్దాం. ఇంటర్, సో 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఉన్నాయి మనకి 2 పోస్టులు ఉన్నాయండి. అవి ఒకసారి మనం చూద్దాము. ఒకటి రికార్డ్ అసిస్టెంట్. సో 10th క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఒకటి రికార్డ్ అసిస్టెంటు. అదేవిధంగా ఇంకొక పోస్ట్ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నది రెండవది ఎగ్జామినర్. సో ఎగ్జామినర్ ఇవి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు. సో దీనికి సంబంధించి మనము అంటే దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. 100 మార్క్స్కి సంబంధించి. సో 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది మనకి, 2 అవర్స్. సో ఇందులో వెయిటేజ్ అనేది చూస్తే 60 మార్క్స్ జనరల్ స్టడీస్ ప్లస్ 40 మార్క్స్ అనేవి మనకి ఇంగ్లీష్కి సంబంధించి మనకి వెయిటేజ్ ఉంటుంది. సో 100 మార్కుల ఎగ్జామ్ ఇది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మనము ప్రతి సబ్జెక్టు అంటే మనకి ఇందులో ఉండేటటువంటి అంశాలు ఏమున్నాయి, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, అదేవిధంగా మనకి ఇంగ్లీష్ కావచ్చు. ఇవన్నీ మనకి బేసిక్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో కాన్సెప్ట్స్ చిన్న చిన్న బేసిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనము ఎక్కువగా రివిజన్లో చేయాలి. అంతేగాని మనము ఎక్కువ డెప్త్గా వెళ్ళి అనవసరమైనటువంటి కంటెంట్ చదువుతూ ఉన్న సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. సో బేసిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ అంశాలను ఒకసారి మీరు క్షుణ్ణంగా చాలా స్పీడ్గా మనం క్విక్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకి డిగ్రీ స్టాండర్డ్తో ఉన్నటువంటి ఒకసారి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు కూడా దీంట్లో మనకి ఉన్నాయి. ఆ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి ఒకసారి మనము చూద్దాము. ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులలో ఒకటి ఫీల్డ్ అసిస్టెంటు. అదేవిధంగా మనకి ఇంకోటి జూనియర్ అసిస్టెంటు. సో ఇవి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు. సో వీటికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ని కనుక మనం తీసుకుంటే ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో దీనికి కూడా 2 గంటల సమయం ఉంటుంది. సో ఇది 100 మార్క్స్ ఎగ్జాము. సో 60 జిఎస్, అదేవిధంగా మనకి 40 మార్కులు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇది ఉంటాయి. సో ఈ విధంగా మనకి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి తీసుకుంటే ఇవి మనకి ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీకి సంబంధించినటువంటివి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్ను మనకి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇందులో ఇవన్నీ మనకి ఇప్పుడు వరకు మాట్లాడుకున్నవన్నీ మనకి నాన్ టెక్నికల్ పోస్టులు. ఇప్పుడు మనకి టెక్నికల్ పోస్టులు ఉన్నాయండి. టెక్నికల్ పోస్ట్స్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి పోస్టులు ఉన్నాయి. సో అవి ఒకసారి మనము అవేందో చూద్దాం. ఒకసారి టెక్నికల్ పోస్టుకి సంబంధించి మనము ఒకటి కాపీయిస్ట్ అండి, కాపీయిస్ట్. రెండవది టైపిస్టు. మూడవది మనకి స్టెనో అండి. ఈ 3 మనకి టెక్నికల్ పోస్టులు. ఈ టెక్నికల్ పోస్టులకు సంబంధించి మనకి ప్రత్యేకంగా ఎగ్జామ్ అంటూ ఏముండదండి. అంటే ప్రత్యేకంగా దీనికి రిటన్ ఎగ్జామ్ ఏముండదు. ఓన్లీ మనకి టెక్నికల్ ఎగ్జామ్ మాత్రమే మనకి ఉంటుంది. ఇందులో ఈ కాపీయిస్టుకి ఇంటర్ క్వాలిఫికేషన్ అండి. ఇంటర్ క్వాలిఫికేషను. ఈ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మనకి టెక్నికల్గా
వీళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు, అంటే టైప్ ఎగ్జామ్ పెడతారు. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి దీనికి టైపింగ్ ఇంగ్లీషు హయ్యర్ ఉండాలండి, ఇంగ్లీషు హయ్యరు. ఒకవేళ ఈ హయ్యర్ వాళ్ళు లేకపోతే అప్పుడు మనకి ఇంగ్లీష్ లోయర్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. సో ఇది రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, కేవలం టెక్నికల్ ఎగ్జామ్ మాత్రమే మనకి ఉంటుంది. అదేవిధంగా అంటే మనకి ఇది టైపింగ్ అనేది 45 వర్డ్స్ పర్ మినిట్స్, ఒక నిమిషానికి 45 వర్డ్స్ అనేది మనకి టైపింగ్ స్పీడ్ ఉండాలి. అదేవిధంగా మీరు నెక్స్ట్ మనకి టైపిస్ట్ పోస్ట్ చూస్తే ఈ టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలండి, మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా టైపింగ్ అనేది మనకి హయ్యర్, ఇంగ్లీష్ హయ్యర్ ఉండాలండి, ఇంగ్లీష్ హయ్యరు కంపల్సరీగా ఉండాలి. ఇది కూడా మనకి 45 వర్డ్స్ పర్ మినిట్ మనకి ఉంటుందండి. సో ఇది దీనికి సంబంధించి టైపిస్ట్కి సంబంధించి. ఇక స్టెనోకి సంబంధించి తీసుకుంటే మనకి దీనికి సంబంధించి స్టెనో అనే టెక్నికల్ కోర్సు పాస్ అయి ఉండాలి. సో ఇది కూడా మనకి ఎగ్జాము, టెక్నికల్ ఎగ్జాము. ఈ 3 రిటర్న్ ఎగ్జామ్కు ఉండవండి. సో ఈ మూడిటికి సంబంధించి మనం కేవలము టెక్నికల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో వీటికి ఎగ్జామ్ ఉండదు, మిగతా వాటికి ఎగ్జామ్ ఉంటుంది. వీటికి కేవలము టైపింగ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వారు మనకి ఒక టెస్ట్ సిరీస్ని, అంటే పిల్లలకి సిలబస్ మీద మంచి అవగాహన కల్పించి సో మంచి మార్కులు సాధించాలనేటువంటి, అంటే ఉద్యోగ సాధనే ధ్యేయంగా మనకి ఒక టెస్ట్ సిరీస్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. మొత్తము 25 టెస్ట్ సిరీస్లు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఈ 25లో మనకి 18 ఏమో సెక్షనల్ టెస్టులు సబ్జెక్టుల వైజ్గా, అదేవిధంగా 7 ఏమో ఫుల్ లెంత్ టెస్టులు అంటే గ్రాండ్ టెస్టులను కండక్ట్ చేయబోతున్నారు. ఇది మనకి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఏప్రిల్ 6 తోటి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ జ్యుడిషియల్ ఎగ్జామ్స్ ఇంతకుముందు రాసి సక్సెస్ అయినటువంటి అభ్యర్థులతోటి ఈ టెస్ట్ సిరీస్ని తయారు చేయించడం జరిగింది. సో వాళ్ళ అనుభవంతో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది వాళ్ళు చాలా చక్కగా దీన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి మీరు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అందులో మనకి ఆ యాప్లో ఈ తెలంగాణ హైకోర్టు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఆ కోర్సులో దానికి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్ కావచ్చు. సో ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ కావచ్చు, ఈ షెడ్యూలు అదేవిధంగా మనకి దానికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్లు, సిలబసు 2 షెడ్యూలు, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా మనకి నోటిఫికేషన్లు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులో అందించడం జరిగింది. నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందులో అందించడం జరిగింది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఫ్రీ టెస్టులు కూడా దాంట్లో పెట్టడం జరిగిందండి. ఈ ఫ్రీ టెస్టులు కూడా మీరు ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇవన్నీ మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. సో ఇది కేవలము 199 రూపీస్కే ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ అందిస్తుంది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత, అదేవిధంగా ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్లలో సక్సెస్ అయిన అభ్యర్థులతో ఈ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ టెస్ట్ నెంబర్ 1 నుంచి మనకి ఇక్కడ 18 వరకు ఇవన్నీ మనకి సెక్షనల్ టెస్టులు, అంటే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అనేవి మనము లాంచ్ చేయడం జరిగింది, సబ్జెక్ట్ వైజ్గా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 19 నుంచి 25 టెస్టులు మనకి. సో ఇవన్నీ ఫుల్ లెంత్ టెస్టులు అండి, గ్రాండ్ టెస్టులు ఇవి 7 ఉన్నాయి. సో మనకి ఫిబ్రవరి 5వ తారీఖు తోటి ప్రారంభమై మనకి ఏప్రిల్ 4కి ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనము ముఖ్యంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలంటే, ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా మీరు చాలా బేసిక్ అంశాల మీద దృష్టి పెట్టాలి. సో కొన్ని మామూలుగా మనకి హైటెక్ విజయరాశ్యం లాంటి మెటీరియల్స్ మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి.
సో చాలా క్విక్ రివిజన్కి మనకి ఉపయోగపడుతుంటాయి. సో అలాంటి మెటీరియల్ మీరు ముందు పెట్టుకొని జస్ట్ మీరు ఒక 2-3 రోజులు ఒక సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేసుకునేటట్టుగా అవి ఉంటాయి. ఎక్కువ రివిజన్స్ చేయాలి. నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ ఎన్ని ఉంటే అన్నీ మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సు కూడా మీకు మా యాప్లో అవైలబుల్ ఉంది. సో మీరు దాన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీరు చాలా కోర్సులు మీకు ఇందులో ఉండొచ్చు, కానీ ఇందులో టెస్ట్ సిరీస్ అనేది మీరు ఈ సక్సెస్ కావాలంటే కంపల్సరీ మీకు ప్రాక్టీస్ టెస్టులు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారని తెలియాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకొని మీరు మీ ఉద్యోగ సాధనలో విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను 100% చెప్పగలుగుతా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో అందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ని మీరు రాసి అందరూ కూడా మీరు విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.